ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో 5 మ్యాచ్లు పూర్తి కాగా ఇవాళ మరో కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ టీం ఇండియా మధ్య జరగనుంది. దుబాయ్లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. దాయాదుల పోరు కోసం వేచి చూస్తున్నారు. ఏం జట్టు గెలుస్తుంది అనే దానిపైన బెట్టింగ్ కూడా వేస్తున్నారు. దీంతో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫైనల్ ని తలపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్లో బంగ్లాదేశ్పై 6 వికెట్ల తేడాతో భారత్ గెలవగా, న్యూజిలాండ్తో జరిగిన తన మొదటి మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమిని చవిచూసింది. దాయాది పాకిస్తాన్తో ఇవాళ జరిగే మ్యాచ్లో గెలిచి సెమీఫైనల్స్కు వెళ్లాలని భారత్ చూస్తోంది. మొదటి మ్యాచ్లో ఓడిన పాక్ భారత్పై గెలిచి తనని తాను నిలబెట్టుకుని రేసులో ఉండేందుకు బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్తో జరిగిన మొదటి మ్యాచ్లో సెంచరీతో శుభమన్ గిల్ మంచి పర్ఫార్మెన్స్ చూపించగా, బౌలింగ్లో మహ్మద్ షమి, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ తమదైన శైలిలో వికెట్లు పడగొట్టారు. మధ్యాహ్నం 2:30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో 5 మ్యాచ్లు పూర్తి కాగా ఇవాళ మరో కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ టీం ఇండియా మధ్య జరగనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. చెప్పండి విశాల్. శోభా, క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈరోజు మధ్యాహ్నం 2:30 భారత్ పాకిస్తాన్ వన్డే మ్యాచ్ మొదలవుతుంది. ఇక ఈ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభం కావడానికి ముందే భారత్ పాకిస్తాన్ మధ్య కొన్ని ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్లో ఆడబోమని స్పష్టం చేయడం, ఆ తర్వాత పాకిస్తాన్ కూడా మేము భారత్లో ఆడమని చెప్పడం, ఆ తర్వాత ఈ భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు ఏవైనా ఉన్నప్పుడు అవి దుబాయ్లో ఆడేందుకు ఒప్పుకోవడం, ఇలాంటి పరిణామాలు ఎన్నో జరిగాయి. ఇక వాటన్నిటి తర్వాత ఈరోజు భారత్ పాకిస్తాన్ మధ్య వన్డే మ్యాచ్ ఈ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో జరగబోతుంది. ఇప్పటికే ఈ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభమైన తర్వాత మొదటి మ్యాచ్లో భారత్ గెలిచి ఒక జోష్లో ఉంది. ఇక ఆడిన మొదటి మ్యాచ్లోనే న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతోటి పాకిస్తాన్ ఓడిపోయి ప్రస్తుతం ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో ఆ రేస్లో ఉండేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ఈరోజు మ్యాచ్లో ఎలాగైనా సరే భారత్ మీద గెలిచి ఈ రేస్లో ఉండేందుకు పాకిస్తాన్ టీం అన్ని కసరత్తులు కూడా చేస్తుంది. ఇక భారత్ పాకిస్తాన్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ గతంలో జరిగిన మ్యాచ్లు ఒకసారి పరిశీలిస్తే ఇప్పటి వరకు అటు భారత్ పాకిస్తాన్ మధ్య ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో 5 మ్యాచ్లు జరిగితే అందులో 3 కూడా పాకిస్తానే గెలిచింది, 2 మాత్రమే భారత్ గెలిచింది. అంటే ఒక ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ రికార్డ్ చూసుకుంటే పాకిస్తానే ఎక్కువ మ్యాచ్లో గెలిచింది, ఇండియా 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఇక 2017లో ఫైనల్లో భారత్ మీద గెలిచి పాకిస్తాన్ ఛాంపియన్ ట్రోఫీనే కైవసం చేసుకుంది. అంటే ఈ ఛాంపియన్ ట్రోఫీ పరంగా చూసుకుంటే అటు పాకిస్తానే భారత్ కంటే ముందంజలో ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఛాంపియన్ ట్రోఫీ కంటే ముందు జరిగిన అంటే ఇంగ్లాండ్తో జరిగిన వన్డే కానీ T20 మ్యాచ్లు పరిశీలిస్తే భారత్ మళ్ళీ తన పూర్తి ఫామ్లో వచ్చేసిందని చెప్పుకోవాలి. అటు కెప్టెన్ రోహిత్ శర్మ, అదేవిధంగా బౌలర్సు బ్యాటింగ్లో కూడా ఫస్ట్ రౌండ్లో వచ్చేవారు, సెకండ్ రౌండ్లో వచ్చేవారు కూడా తాము ఈ ఇంగ్లాండ్తో జరిగిన వన్డే T20 మ్యాచ్లలో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ని చూపించారు. అది కొంత ఈ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి ఉపయోగపడుతుంది. ఇక అటు పాకిస్తాన్ సారథ్యానికి
నాయకత్వం వహిస్తున్న మహమ్మద్ రిజ్వాన్ తను ఈరోజు తన టీంని బరిలోకి దిగంపనున్నాడు. ఇక రోహిత్ శర్మ ఆధ్వర్యంలో భారత సేన ఈరోజు బరిలోకి దిగనుంది. ఇక 2023లో వరల్డ్ కప్లో భారత్ పాకిస్తాన్ మధ్య ఒక హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. అందులో పాకిస్తాన్ని భారత్ చిత్తు చేసి ఓడించింది. 191 పరుగులకే పాకిస్తాన్ను భారత్ 2023లో అంటే దాదాపు ఒక 14 నెలల క్రితం జరిగిన మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను ఓడించింది. ఇక ఈ ఇరు భారత్ పాకిస్తాన్ జట్ల ఈ మ్యాచ్లన్నింటిని పరిశీలించుకుంటే అటు ఈరోజు జరిగే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ పూర్తిగా స్పిన్కు అనుకూలంగా ఉంటుందని కూడా క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే పిచ్ మీదనే ఒక మ్యాచ్ అనేది ఆధారపడి ఉండదు. కొన్నిసార్లు మ్యాచ్లో ఎన్నో మలుపులు కూడా తిరుగుతాయి. బౌలర్లు స్పిన్నర్లు కూడా మ్యాచ్లని మలుపు తిప్పే అవకాశం ఉంటుందని కూడా పాకిస్తాన్ టీం ముఖ్యంగా భావిస్తుంది. అందులో భాగంగానే అంటే కేవలం పిచ్ మీదనే ఆధారపడకుండా తమ బౌలింగ్ విధానం మీద అదేవిధంగా బ్యాటింగ్లో కూడా మెరుగుపరుచుకుంటూ ఈ మ్యాచ్లో ఎలాగైనా నెగ్గేందుకు ప్రయత్నిస్తామని ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించిన క్రికెట్ టీంలో ప్రధానంగా ఉన్న ప్లేయర్లు చెప్తున్నారు. ఇక మరి కాసేపట్లోనే భారత్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ విశాల్.